Hello everyone, this is Akila and welcome back to our channel Adire Akila. And ఈ రోజు వీడియో వచ్చేసి మై ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇదైతే నాకు మంచి మెమరీ ఉంటుందండి, ఎందుకంటే మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీ అండ్ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి, అసలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మా చిన్నబాబు నాకైతే చాలా స్పెషల్. నాకు పిల్లలంటేనే చాలా ఇష్టము. అందులో మా చిన్నబాబు మరీ అల్లరి బాబు అయ్యేసరికి నాకైతే చాలా స్పెషల్ అనమాట. అంటే నెక్స్ట్ వచ్చే బేబీ కూడా స్పెషల్. ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాతే వెంటనే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా మా ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. జస్ట్ చెక్ చేసుకున్నామంతే. మిస్ అవ్వగానే ఒక 2-3 డేస్లో చెక్ చేసుకుంటే క్లియర్ కట్గా 2 లైన్స్ కనిపించేసాయి. సో వీ కన్ఫర్మ్ దట్ వీఆర్ ప్రెగ్నెంట్. అండ్ దాని తర్వాత ఒక 10-15 డేస్కి మేమైతే డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే అంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇంపార్టెంటే, కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. ఎవరికి ఏమి చెప్పలేదు, జస్ట్ మేమిద్దరమే వెళ్ళిపోయాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా బ్లడ్ టెస్ట్ అది చేసి వాళ్ళు కూడా ఓకే అని చెప్పారనమాట. ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ టైంలో రావాలి అని చెప్తారు కదా, కరెక్ట్గా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మాత్రమే ఇచ్చారు అనుకుంటా, అప్పుడు ఇంకేమీ ఇవ్వలేదు. అండ్ 1 మంత్ తర్వాత స్కానింగ్తో రమ్మని చెప్పింది అనమాట డాక్టర్. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. తర్వాత ఎగ్జాక్ట్గా 1 మంత్ తర్వాత మేమైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నాం అనమాట. స్కానింగ్ తీయించుకుంటే అందులో బేబీకి ఇంకా హార్ట్ బీట్ రాలేదు. సో రాలేదు అని చెప్పేసి మేము నార్మల్గా ఉన్నాము. మళ్ళీ ఏంటి అని అంటే మళ్ళీ ఒక 6-7 డేస్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పిన తర్వాత అందులో కూడా హార్ట్ బీట్ అయితే రాలేదన్నమాట. అసలు నాకైతే అంత హ్యాపీగా ఉండి చాలా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. ఇంకా హార్ట్ బీట్ రాకపోయేసరికి ఆ డాక్టర్ ఇంకా ఒకటి ఏం చెప్పింది అని అంటే, బేబీకి అయితే హార్ట్ బీట్ అసలు రాలేదు, ఇప్పుడు 2 స్కాన్స్ ఆల్రెడీ 10 డేస్ గడిచిపోయింది, ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 10 డేస్ అయిపోయింది కదా, ఇంకా రాలేదు, ఇంకా బేబీ అయితే ఉన్న వేస్ట్ లోపల డైరెక్ట్గా టాబ్లెట్ వేసేసుకుంటే బెటర్ అని చెప్పేసి అనిందనమాట. అప్పుడు ఇంకా ఈయన డ్యూటీకి వచ్చేసారు, మమ్మీ మాత్రం ఉంది నాతో పాటు. మమ్మీ అనింది, లేదు డాక్టర్ మేము ఇంకా 1 వీక్ అట్లా చూస్తాము అని. చూసిన వేస్ట్, బేబీ గ్రోత్ ఏమి ఉండదు, ఇప్పటికీ హార్ట్ బీట్ రావాల్సింది అని అంటే సరే అని చెప్పేసి అప్పుడు మేము టాబ్లెట్స్ ఏమీ తీసుకోలేదు. వెనక్కి వచ్చి వేరే డాక్టర్ దగ్గరికి చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ వేరే డాక్టర్కి చూపించినా కానీ సేమ్ అదే చెప్పారనమాట. బేబీకి హార్ట్ బీట్ లేదమ్మా, ఉంచుకున్న పెద్దగా యూజ్ లేదు, సో అబార్ట్ చేసుకోవడం బెటర్ అనేసి అన్నదనమాట. ఇంకా వెంటనే మేము టాబ్లెట్స్ తీసుకొని వితిన్ ఒక 4 డేస్ ప్రాసెస్ అంతే అబార్షన్ అయితే అయిపోయింది. ఫస్ట్ స్టోరీ అట్లా జరిగిపోయింది. ఇంకా ఫస్ట్ అట్లా జరగగానే అసలు అనుకున్నారనమాట. ఇప్పుడు ఇంత తొందరగా ఇవ్వకుండా బాగుండేది, ఇచ్చి తీసుకున్నట్టు అయిపోయింది అనుకున్నాను. అండ్ డాక్టర్ ఇంకేం చెప్పిందంటే 6 మంత్స్ అయితే గ్యాప్ ఇవ్వాలి నెక్స్ట్ బేబీకి ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పేసి అనిందనమాట. సో 6 మంత్స్ ఓకే అనేసి మేము సైలెంట్గా ఉన్నాము. అండ్ ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత నేనైతే మళ్ళీ రాజస్థాన్కి వచ్చానమాట. ఇక్కడికి మా ఆయన ఉన్న దగ్గరికి. మా ఆయన తీసుకొని రాలేదు, మమ్మీ నేను ఇద్దరం అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. ఫ్యామిలీ ఇక్కడ మొత్తం రూమ్ దొరికింది, క్వార్టర్స్ దొరికాయి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 1.5 మంత్లో మళ్ళీ కన్ఫర్మ్ అయ్యింది. అప్పుడు మమ్మీ 1 మంత్ ఉండి ఇక్కడికి వచ్చేసింది అనమాట. మమ్మీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 డేస్కి ఆయన క్యాంప్కి వెళ్ళిపోయారు. ఒక 10 డేస్ క్యాంపు, 1 వీక్ 10 డేస్ క్యాంపు, చిన్న క్యాంపే, తొందరగా వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆయన వెళ్ళిన తర్వాత ఒక 2-3 డేస్లోనే విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చింది అనమాట. అది కూడా మార్నింగ్ కాదు, నైట్ వచ్చింది. 11:30-12 ఆ టైంలో అయితే స్టమక్ పెయిన్ వచ్చిందనమాట. ఇంకా నాకు అసలు ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఆ రోజు ఆయనకి అక్కడ నైట్ డ్యూటీ ఉందంట. నార్మల్గా చాటింగ్ చేస్తున్నాను అంత ముందు నుంచి, నేను ఇంకా చెప్పట్లేదు స్టమక్ పెయిన్ వస్తుంది. అక్కడ చెప్తే ఏం లాభము, తగ్గిపోతుందిలే అని అట్లాగే 1 అవర్ అట్లా ఉన్నానమాట. ఇంకా 1:30కి ఆ టైంలో చెప్పేశాను. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నాకు స్టమక్ పెయిన్ వస్తుంది చాలా అని చెప్తే, అప్పటి నుంచి ఎందుకు చెప్పట్లేదు అనేసి వెంటనే కాల్ కట్ చేసి వెహికల్ని అయితే రప్పించారనమాట. నేను నా ఇంటి ఎదురుగా ఒక తెలుగు వాళ్ళు ఉంటారనమాట. నేనున్న ఆ లైన్లో మొత్తము తెలుగు వాళ్ళే మ్యాక్సిమం. అదేంటో నా లక్కో ఏంటో తెలియదు, కానీ నా పక్కన కింద ఆపోజిట్లో అక్కడ అందరూ తెలుగు వాళ్ళే అనమాట. నాకైతే ఇంకా ముచ్చట్లు పెట్టుకోవడానికి మంచిగా టైంపాస్ అయ్యింది వెళ్ళిన తర్వాత 1 మంత్ అట్లాగా.
అయితే అక్కకు ఒక్కసారి కాల్ చేయగానే, అక్క ఇట్లా స్టమక్ పెయిన్ వస్తుంది, వెహికల్ వస్తుంది, వెళ్దామని అడగగానే వితిన్ అసలు సెకండ్ థాట్ లేకుండా సరే వెళ్దాం పదా, నువ్వు కిందికి వచ్చేసి నెమ్మదిగా అని చెప్పేసి అనింది. నేనైతే కిందికి వెళ్ళిపోయి అక్క కోసం వెయిట్ చేస్తున్నాను. అందులోపు వెహికల్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్గానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారనమాట. అందులోనైతే ఏమీ రాలేదు. కాకపోతే నాకు తెలుస్తుంది అనమాట, ఫస్ట్ నాకు ఒకసారి అయ్యింది కదా అట్లాగా. సో ఇప్పుడు నాకు ఆ సిమ్టమ్స్ కొంచెం అర్థమవుతుంది. అందుకని చెప్పేసి నాకెందుకో అదే పెయిన్ లాగా అప్పుడు పెయిన్ ఏం రాలేదు, కానీ సమ్ సిక్స్త్ సెన్స్ నాకైతే వస్తుంది. అప్పటికి కూడా మిస్ అయ్యి 2-3 డేస్ అట్లా అవుతుంది అనమాట. అందుకనేసి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ కాకపోతే షాక్లో ఉన్నాను అనమాట, ఏంటి లైన్స్ రాలేదు అనేసి. సో ఓకే, 2-3 డేస్ తర్వాత మళ్ళీ చూద్దాము అని సైలెంట్గా ఉన్నాను. ఇంకా టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ అయితే 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ అన్నం తిన్న తర్వాత వేసుకోమన్నారు. అండ్ అప్పుడు కూడా ఒకటి ఇచ్చి వేసుకోమన్నారు అనమాట. కాకపోతే నేను వేసుకోలేదు, ఎందుకంటే కొంచెం డౌట్ ఉంది కాబట్టి. ఇంకా ఇంటికి వచ్చేసాము. అట్లాగే ఉన్నాను. ఇంకెప్పుడో తగ్గిపోయింది, నేను పడుకున్నాను అనమాట. ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకోలేదు. అండ్ ఒక 4-5 డేస్ తర్వాత పక్కన ఎట్లాగో తెలుగు వాళ్ళే, సో తన చేత ఒక 2 కిట్స్ అయితే తెప్పించాను అనమాట. తెప్పించి ఒకసారి చెక్ చేసుకున్నాను, అసలు ఎందుకు హాస్పిటల్లో రాలేదు మరి 2 లైన్స్. అండ్ అక్కడ టెస్ట్ చేశారనమాట, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కూడా చేశారు. అందులో కూడా ఏమీ రాలేదు, మరి ఎందుకో తెలియదు. నేను ఇంట్లో చెక్ చేసుకున్నాను అనమాట. సేమ్ అదే ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే నాకేమో పాజిటివ్ వచ్చింది. 2 కిట్స్ తెప్పించాను, ఎందుకైనా మంచిది అనేది. పాజిటివ్ వచ్చింది. ఇందులో పాజిటివ్ వచ్చింది, మొన్నేమో రాలేదు, అసలు ఏంటి అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చెక్ చేశాను. మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఓ ఎస్, మళ్ళీ కన్ఫర్మ్ అయింది అనుకొని నేను ఇంకా హస్బెండ్తో ఏమీ చెప్పలేదన్నమాట. ఎందుకంటే అసలు ఏది కానీ చెప్తే అక్కడ ఆయన తొందర పడతారని చెప్పేసి నేనైతే ఇంకా ఏమీ చెప్పలేదు. నేను నా మనసులో నేనే పెట్టుకొని ఉన్నాను. అయితే ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనమాట, చెప్పడానికి నా వల్ల అవ్వట్లేదు, చెప్పకుండా ఉండడానికి నా వల్ల. అసలు మా మమ్మీకి కానీ అంతే, మా హస్బెండ్ కానీ అంతే, ఏదైనా విషయం తెలిసినా కానీ, ఏదైనా ఇంపార్టెంట్వి, ఏదైనా సర్ప్రైజ్ కూడా నేను అసలు అందుకని ఇవ్వలేనండి. అందుకనేసి చెప్పేయాలి అన్నట్టుగానే ఉంటుంది, ఇంకా దాచుకోలేను అనమాట లోపల ఏమి, వీళ్ళిద్దరి విషయంలో మాత్రం. ఇంకా వెంటనే ఫోన్ చేసి ఒక 2 డేస్ తర్వాత ఇట్లా అయింది అని చెప్పేసి అన్నాను. ఓకే, నేను కూడా 3-4 డేస్లో వస్తున్నాను అని చెప్పేసి ఆయన అయితే వచ్చారనమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మేమైతే ఆ కిట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అప్పటికి ఒక 15 డేస్ అలా గడిచిపోయాయి. మిస్ అయిన తర్వాత 15 డేస్ గడిచిపోయాయి అనమాట. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ కూడా బ్లడ్ టెస్ట్ మళ్ళీ అవన్నీ చేశారు. అంతా ఓకే అని వచ్చిందనమాట. ఓకే అని వచ్చింది. అట్లా గడిచిపోతుంటే ఇంకా స్టార్టింగ్ మొత్తం ఇంతకుముందు చెప్పినట్టుగా అంత వామిటింగ్స్ అస్సలు నార్మల్గా కాదు. మళ్ళీ అప్పుడే అందులోనే మాకు ఇల్లు షిఫ్టింగ్ అయ్యిందనమాట. మేము ఉన్న దగ్గర నుంచి కొంచెం ముందు, కాకపోతే అక్కడ ఇంకా తెలుగు వాళ్ళు లేరు, అసలు ఎవరూ లేరు. ఈయన లేరన్ని రోజులు నాకైతే ఇంటి ముందు ఒక అక్క ఉంది, లక్ష్మి అక్క అనేసి. తనైతే నాకు చాలా హెల్ప్ చేసి పెట్టేది. ఒక్కదానివే కదా, ఏం వండుకుంటావు అనేసి కర్రీస్ తేవడము. నేను వెళ్ళకపోయేదాన్ని, ఊరికి ఫోన్ చేసి రాకిలా అనేది. కానీ మనకి వెళ్ళబుద్ధి అవుతుందా, లేదు కదా, నేను ఏదో ఒకటి వండుకుంటానులే అక్క అనేసి ఏదో ఒకటి వండుకునేదాన్ని. కాకపోతే ఏంటి అని అంటే అసలు వంట రాదు నాకు అప్పుడు, ఏమీ రాదు సరిగ్గా. అసలు ఉప్పు ఉంటే కారం ఉండకపోయేది, అసలు ఏమి తినాలనిపించకపోయేది. అక్కే ఆ 10 డేస్ అసలు 3 పూటల వాళ్ళకు 2 అబ్బాయిలు తెచ్చి పంపుతూనే ఉండేది. ఎన్నిసార్లు వద్దన్నా. ఇంకా మళ్ళీ అప్పుడే ఆ టైంలోనే ఇల్లు షిఫ్టింగ్, అసలు ఇంకా ఎవ్వరు ఉండరు పక్కన కూడా అని చెప్పేసి అనుకున్నాను. సరే ఓకే అనేసి ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 months మొత్తం ఫుల్ హెడేక్, అసలు వామిటింగ్స్, ఏది చూసినా స్మెల్ రావడము, అసలు తలదిరినట్టు అవ్వడము. ఇంటి ఆపోజిట్లో కూడా అసలు బ్లాక్లో ఎవ్వరు లేరు, 4 houses ఉంటాయన్నమాట. పైన 2 ఆపోజిట్ ఇట్లా, అండ్ కింద 2 ఆపోజిట్ అండ్ పైన కూడా ఆపోజిట్ ఇట్లా. కానీ ఆ 3 members ఎవరూ లేరనమాట. నేను ఒక్కదాన్నే. ఇంకా మార్నింగ్ మొత్తం ఈయనేమో డ్యూటీకి వెళ్ళిపోతాను, నేను ఒక్కదాన్నే. ఒక్కొక్కసారి అయితే ఇంకా నైట్ డ్యూటీస్ కూడా పడేది. అప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు కూడా సేమ్, అసలు ఏమీ చేయాలనిపించకపోయేది. అప్పుడప్పుడు ఇంకా హెడేక్ వచ్చేది, అసలు వామిటింగ్స్ వచ్చినట్టు అయ్యేది. ఒక్కదాన్నే చాలా ఫేస్ చేశాను. వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పగానే మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట 2nd month ఆ టైంలో.
ఇంకా 4 months వరకు అట్లాగే వామిటింగ్స్, 5 months వరకు ఆల్మోస్ట్ వామిటింగ్స్లోనే ఉన్నాను. టాబ్లెట్ వేసుకుని ఉంటే మళ్ళీ వామిటింగ్ అయ్యేది. సో ఇట్లా వామిటింగ్స్లోనే జరిగిపోయింది. స్మెల్ రావడము. సో ఇదే అనమాట మొత్తము. ఇంకా 6th month స్టార్టింగ్ ఆ టైంలో ఏంటంటే నాకు బేబీ మూమెంట్స్ అప్పుడప్పుడే అసలు నాకు అర్థం అవ్వకపోయేది. అడిగేవాళ్ళు అనమాట మా పక్కన వాళ్ళు వీళ్ళు అడిగేది, బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా అని. అంటే అసలు బేబీ మూమెంట్స్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, నాకేమి తెలియట్లేదు. అంటే అప్పుడప్పుడు మనకు ఆకలి వేసినప్పుడు పేగులు సౌండ్ చేస్తాయి కదా, సో అట్లా సౌండ్ వచ్చేదనమాట. నాకైతే సౌండ్ వస్తుంది కానీ మూమెంట్ అయితే ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి. అంటే సౌండ్ రావడం ఏంటి, మూమెంట్ అవుతుంది కదా అనేసి వాళ్ళు కూడా నవ్వుకున్నారు. అండ్ తర్వాత అర్థమైంది అసలు ఇప్పుడు చాలా మూమెంట్ ఉంది కానీ అప్పుడైతే అసలు ఇంత మూమెంట్ లేదండి. 8th month 9th month ఆ టైంలో నాకు క్లియర్ కట్ మూమెంట్స్ నాకు అప్పుడు అర్థమయ్యాయి అనమాట. డాక్టర్ అడిగేవారు మూమెంట్స్ తెలుస్తున్నాయా అని. అంటే తెలియకపోతే మళ్ళీ ఏమంటారో అని చెప్పేసి తెలుస్తున్నాయి అని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నాకు ఫస్ట్ అన్ని టెస్ట్ చేస్తారనమాట. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళగానే ఇవన్నీ టెస్ట్ చేస్తారు. అండ్ అప్పుడు నాకైతే థైరాయిడ్ ఉందని తెలిసింది. నార్మల్ థైరాయిడ్ కాదు, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉందని తెలియగానే నాకైతే అమ్మో ఈ థైరాయిడ్ ఏంద్రా బాబు అనుకున్నాను ఒకటేసారి. కాకపోతే ఇంకా నా పక్కన సేమ్ నాలాగా వస్తారు కదా ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళు అన్నారు కదా నార్మల్గా వస్తుంది ప్రెగ్నెన్సీలో షుగర్ అండ్ ఇట్లా థైరాయిడ్, బీపీ హైలో అవ్వడం జరుగుతుంది. ఇంకా నీకైతే నాకు 4.95 సంథింగ్ అంతే ఉండేదన్నమాట. చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ డోస్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారన్నమాట. పెద్దగా ఏమి ఇబ్బంది లేదు అనేసరికి నేను కూడా కొంచెం కూల్ అయ్యాను అనమాట. అండ్ వచ్చిన తర్వాత ఇంకా యూట్యూబ్లో సర్చింగ్ అనమాట, గూగుల్లో యూట్యూబ్లో అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు పోతుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకైతే. అన్నీ గూగుల్ చేస్తూ కూర్చుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంకా మా హస్బెండ్ ఎట్లా మార్నింగ్ మొత్తం రారు కదా, చూస్తూ ఉండేదాన్ని. సో అందులో క్లారిటీ వచ్చింది, ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ మ్యాక్సిమం ఉండదు, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత అయిపోతుంది అని చెప్పేసి. సేమ్ అట్లాగే జరిగింది. 9th month కంప్లీట్ అయ్యి ఇంకా లాస్ట్ మంత్ అయితే వాడలేదండి, సరిగ్గా నేనే వాడలేదు. ఎందుకంటే ఇంకా మరీ తగ్గిపోయింది థైరాయిడ్. ఆల్మోస్ట్ లాస్ట్ మంత్లో కూడా ఒకసారి టెస్ట్ చేయించుకున్నాను అనమాట. ఇంకా కంప్లీట్గా ఆగిపోయింది, ఇంకా నేనైతే వేసుకోలేదు. అండ్ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేశారనమాట, ఇంకా మొత్తం తగ్గిపోయింది. ఇంకా టాబ్లెట్స్ ఏమీ వాడలేదు. ఇంకా డెలివరీ 6th month 7th monthలో అయితే అట్లా జరిగిందనమాట. ఇంకా లాస్ట్ 8th 9th monthsలో ఇంకా బాగానే ఉన్నాను. కాకపోతే ఏమి తినాలనిపించేది కాదు. కొంచెం డాక్టర్ చెప్పారనమాట, అసలు ఏమి తినాలనిపించట్లేదు, కొంచెం తిన్నా కానీ హెవీ అనిపిస్తుంది అనేసి. హెవీ అనిపిస్తుందా, అయితే కొంచెం అమౌంట్లో తినాలి అని చెప్పేసి అన్నారనమాట. 2 hours ఒకసారి కొంచెం అట్లా 4-5 times 5-6 times నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తిని, ఫ్రూట్స్ తిను అండ్ కోకోనట్ వాటర్ తాగు అని ఇట్లా చెప్పారనమాట. అండ్ 6th monthకి ముందు 5th monthలో మేమైతే మా ఇంటికి వెళ్ళాము. సో ఇంటికి అమ్మో ట్రావెలింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే పర్లేదు వెళ్ళి రావచ్చు అని చెప్పేసి డాక్టర్ అన్నారు. మేమైతే ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట. అప్పుడు ఒక 1 kg 2 kgs అలా తగ్గాను. ఇంకా ట్రావెలింగ్ వల్ల ఊర్లో తిరగడం వల్ల అట్లా ఒక 2 kgs అయితే తగ్గాను. కానీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో మాత్రం వెయిట్ ఎక్కడ తగ్గలేదు. ఒక 5th month అయిపోయిన తర్వాత 6th monthకి చెకప్కి వెళ్తామా, సో అప్పుడు తగ్గాను అనమాట అంతే. అసలు ఫస్ట్ 45 ఉండేదాన్ని, లాస్ట్ మంత్ 9th monthలో 58 kgs, ఆల్మోస్ట్ నేనైతే 8 kgs పెరిగాను అనమాట. సో వెయిట్ పెరగడం అనేది కూడా ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా 7th month అయిపోయింది కదా, 8th monthలో ఇంకా కాళ్ళ వాపులు స్టార్ట్ అయిపోయినాయి. 8th month లాస్ట్లో అన్నం కొంచెం తినడము, ఇంకా పడుకుంటే అట్లాగే పడుకోవాలనిపించడము. సో ఏంటంటే ఎక్కువగా ఇక నిద్రపోతే అట్లా పడుకుండిపోయేదాన్ని, ఇంకా లేస్తే అట్లా కూర్చుండిపోయేదాన్ని. ఇప్పుడైతే అసలు నిద్ర పట్టట్లేదు. కానీ అప్పుడైతే బేబీ బాయ్ సిమ్టమ్ కూడా అండి ఇదైతే నాకైతే అనిపించింది. ఇంకా పడుకుంటే అలాగే పడుకునేదాన్ని. 1కి పడుకుంటే ఇప్పుడు 4కి 5కి అట్లా లేసేదాన్ని అనమాట. మరీ నిద్ర వచ్చినట్టు కాదు కానీ ఇది మధ్యలాగా పడుకునేదాన్ని. నేను అనుకున్నాను టాబ్లెట్స్ ఇంతమంది ఎప్పుడు ఎక్కువగా వాడలేదు కదా, సో అందువల్లేమో అనేసి నేనైతే అనుకున్నాను. ఇంకా అట్లా పడుకుండే ఉండేదాన్ని. 11th
ఎయిత్ మంత్ ఎండింగ్లో అలా కాళ్ళ వాపులతో అలా బాధపడ్డాను. అండ్ 9th మంత్ మొత్తం అలానే ఉన్నాను. అండ్ 9th మంత్లో మధ్యలో ఒకసారి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది, స్టమక్ పెయిన్ విపరీతంగా వచ్చిందనమాట. ఇంకా అందరూ డెలివరీ అయిపోతుందేమో అని అనుకున్నారు. ఇంకా అంబులెన్స్ని పిలిపించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. నార్మల్గా అడ్మిట్ చేసుకున్నారనమాట. అప్పుడు నార్మల్గానే వచ్చిందంట పెయిన్, కాకపోతే భరించలేని పెయిన్ వచ్చింది అప్పుడైతే. ఇంకా డాక్టర్ నార్మల్గా తగ్గడానికి మెడిసిన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. నార్మల్గా అడ్మిట్ చేసుకొని చెకప్ చేశారనమాట. హార్ట్ బీట్ చెక్ చేయడము మాటికి అండ్ బీపీ చెక్ చేయడం ఇలా చేసి ఇంకా 2 days ఉంచుకొని పంపించేశారనమాట. నార్మల్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి. అండ్ 9th మంత్ కంప్లీట్గా అయిపోయింది. అండ్ 10th మంత్ స్టార్ట్ అయిన తర్వాత 1 weekకి నాకైతే డెలివరీ జరిగింది. సో ఇదండి నా 9 months ప్రెగ్నెన్సీ జర్నీ. నా ఈ జర్నీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా బై బై అండ్ సీ యూ ఆల్.